ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. సో తర్వాత మనం చూసుకున్నట్లయితే మనం స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ప్రాపర్టీస్ గురించి అయితే మనం లాస్ట్ వీడియోస్లో అయితే డిస్కస్ చేసాం. ప్రాపర్టీస్ ఇంకా మనకి ఏదైతే మన సినాప్సిస్ కాన్సెప్ట్ అయితే ఉందో, అయితే ఈ వీడియోలో మనం కేవలం ప్రాబ్లమ్స్ పైన అయితే ఫోకస్ చేద్దాం. ముందుగా ఏంటంటే మనకి లాస్ట్ ఇయర్ ఏపీపీఎస్సీ ఎగ్జామ్లో ఈ స్ట్రెస్, స్ట్రెయిన్స్ ఇంకా ప్రాపర్టీస్ పైన ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి, ఓవరాల్గా ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి అనేది ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. ముందుగా ఏంటంటే మనకి స్ట్రెయిన్ హార్డనింగ్ ఆఫ్ ఎ మెటీరియల్ ఫస్ట్ క్వశ్చన్ అయితే ఇది అడగడం జరిగింది. చూడండి, స్ట్రెయిన్ హార్డనింగ్ ఆఫ్ ఎ మెటీరియల్. సో నేనైతే మీకు దీన్ని ఆన్సర్ చెప్పే ముందు ఫస్ట్ గ్రాఫ్ ఒకసారి చూపించాలి. ఎందుకంటే మనం మైల్ స్కేల్ గ్రాఫ్ చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ అండ్ బిహేవియర్ చూసుకున్నప్పుడు అంటే ఇక్కడ వై యాక్సిస్లో ఏమో స్ట్రెస్ ఉంటుంది, ఎక్స్ యాక్సిస్లో ఏమో స్ట్రెయిన్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ వరకు ఏమో ఎలాస్టిక్ లిమిట్, నేను ఎక్కడైతే ఇక్కడ చూపిస్తాను చూడండి. సో ఈ వరకు అయితే మనకి ఎలాస్టిక్ లిమిట్ ఉంటుంది, ప్రపోర్షనల్ లిమిట్ ఉంటుంది. ఇది అప్పర్ ఈల్డింగ్ పాయింట్, ఇది లోవర్ ఈల్డింగ్ పాయింట్. అయితే ఈ ఈల్డింగ్ నుంచి అల్టిమేట్ స్ట్రెంత్ వరకు దీన్ని అంతా ఏమంటామంటే మనము స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్ అంటాం. ఈల్డింగ్ తర్వాత నుంచి అల్టిమేట్ స్ట్రెంత్ వరకు దాన్ని ఏమంటామంటే స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్ అంటాం. చూడండి, ఇదేమో ప్రపోర్షనల్ లిమిట్, ఇదేమో ఈల్డింగ్ జోను, ఇదేమో స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్. ఏంటి ఈ స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్ అంటే ఇక్కడ సడన్ ఇంక్రీజ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది. చూడండి, మనకి ఏంటంటే గ్రాఫ్ అనేది మామూలుగా ఎట్లా పోతూ ఉంటుంది, ఇలా డౌన్ ఇలా సడన్గా పెరుగుతుంది. అంటే ఇక్కడ సడన్ ఇంక్రీజ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది, సడన్ ఇంక్రీజ్ ఆఫ్ స్ట్రెస్ ఉంటుంది అనమాట విత్ రెస్పెక్ట్ టు స్ట్రెయిన్. చూడండి, మనకు వై యాక్స్లో హైట్ పెరిగిపోతుంది, హైట్ పెరిగింది ఏమవుతుంది, స్ట్రెస్ పెరిగినట్లు లెక్క. ఎందుకు, వై యాక్స్లో ఏముంది మనకి స్ట్రెస్ ఉంది కాబట్టి స్ట్రెయిన్ కొంచెం పెరిగినా కూడా స్ట్రెస్ భారీగా పెరిగిపోతుంది అనమాట. సో దాన్నే స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్ అంటాం. అంటే ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ విత్ స్మాల్ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్. స్ట్రెయిన్ కొంచెం పెరిగినా స్ట్రెస్ భారీగా పెరుగుతుంది అనమాట. దీన్ని మనం స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్ అయితే మనం పిలుచుకోవచ్చు. హార్డనింగ్ అంటే తక్కువ, ఏం తక్కువ, స్ట్రెయిన్ తక్కువ. స్ట్రెయిన్ హార్డనింగ్, స్ట్రెయిన్ తక్కువ, స్ట్రెస్ ఎక్కువ, పేర్లోనే ఉంది. ఐ హార్డ్లీ రీడ్ బుక్స్ అంటాం, అంటే నేను తక్కువగా బుక్స్ చదువుతాను అనేసి. కాబట్టి స్ట్రెయిన్ హార్డనింగ్ అంటే ఏంటి, స్ట్రెయిన్ తక్కువ, స్ట్రెస్ ఎక్కువ, స్ట్రెస్ ఎక్కువ. ఓకే, సో ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ విత్ స్ట్రెయిన్ బియాండ్ ఈల్డ్ స్ట్రెస్. ఓకే, సో మనకి స్ట్రెయిన్ పెరుగుతుంది, స్ట్రెస్ పెరుగుతుంది, బట్ స్ట్రెయిన్ తక్కువ పెరిగి స్ట్రెస్ ఎక్కువ పెరుగుతుంది అనమాట. సో అది మనకి స్ట్రెయిన్ హార్డనింగ్ జోన్ అంటే, రైట్. సో ఆప్షన్ 3 అయితే మనకి కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే మనకి ఆప్షన్ 1 చూసుకుంటే ఇక్కడ ఇంక్రీజ్ ఇన్ స్ట్రెయిన్ విత్ స్ట్రెస్ అన్నారు. నో, స్ట్రెయిన్ వల్ల స్ట్రెస్ వల్ల స్ట్రెయిన్ ఇంక్రీజ్ అవ్వదు. ఇంక్రీజ్ ఇన్ హార్డ్నెస్ కాదు, ఇంక్రీజ్ ఇన్ హార్డ్నెస్ కాదు, ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ విత్ స్ట్రెయిన్ బియాండ్ ఈల్డ్ స్ట్రెస్. ఈల్డ్ స్ట్రెస్ తర్వాత, ఓకే, ఇక్కడేమో బియాండ్ అల్టిమేట్ ఇచ్చారు ఫస్ట్ ఆప్షన్, అది రాంగ్. ఇంక్రీజ్ ఇన్ స్ట్రెస్ విత్ స్ట్రెయిన్ బియాండ్ ఈల్డ్ స్ట్రెస్. ఫస్ట్ ప్రపోర్షనాలిటీ లిమిట్, తర్వాత ఎలాస్టిక్ లిమిట్, తర్వాత ఈల్డ్ లిమిట్, తర్వాత స్ట్రెయిన్ హార్డనింగ్, తర్వాత అల్టిమేట్ స్ట్రెస్, తర్వాత ఫ్రాక్చర్, రైట్. ఓకే, తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ద మ్యాక్సిమం షియర్ డ్యూ టు అన్ యాక్సియల్ కంప్రెషన్ ఆఫ్ 100 MPa. ఇది చాలా సింపుల్ అండి, నేను మీకు చాలాసార్లు అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మనకి టౌ మ్యాక్స్ అనేది ఎప్పుడు కూడా ఏమవుతుందంటే σ1 - σ2/2. టౌ మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు σ1 - σ2/2 తీసుకున్నామంటే σ1 మనకి 100 ఇచ్చాడు, σ2 గురించి తెలియదు మనకి. సో 0 తీసుకున్నామంటే 100 - 0/2 ఏమవుతుందంటే నాకు 50 MPa. రైట్, చాలా సింపుల్ క్వశ్చన్. తర్వాత చూసుకున్నట్టయితే మనము మరొక క్వశ్చన్, ఏ స్పెసిమెన్ ఆఫ్ 160 mm² ఇన్ క్రాస్ సెక్షన్. సో నేను మీకోసం ఇది ఒకసారి జూమ్ చేస్తాను క్వశ్చన్ని. చూడండి, ఇక్కడ ఏ స్పెసిమెన్ ఆఫ్ 160 mm². సో మనకి ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అయితే ఇచ్చేసారు 160 mm² ఇన్ క్రాస్ సెక్షన్, స్ట్రెచెస్ బై 0.06 mm. అంటే ఎంత చేంజ్ ఇన్ లెంత్ డెల్టా ఎల్ ఇచ్చేసాడు ఓవర్ ఏ 50 mm గేజ్ లెంత్. అంటే ఓవరాల్ లెంత్ ఇచ్చాడు. ఒరిజినల్ లెంత్ వచ్చి 50 mm అంట, గేజ్ లెంత్ ఒరిజినల్ గేజ్ లెంత్ వచ్చి 50 mm అంట, చేంజ్ ఇన్ లెంత్ వచ్చి 0.06 అంట. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో 160. చూడండి, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఏమో 160 mm² అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్, స్ట్రెచెస్ బై 0.06 అంటే డెల్టా ఇచ్చాడు, ఓవరాల్ లెంత్ అయితే ఎల్ ఇచ్చాడు 50 ఇచ్చాడు, అండర్ అన్ యాక్సియల్ లోడ్ ఆఫ్ 35 kN అంటే లోడ్ ఇచ్చాడు. ఈజ్ ఆస్కింగ్ ది స్ట్రెయిన్ ఎనర్జీ, రైట్. ఓకే, నౌ రైట్, మనం చూసుకున్నట్టయితే ఫస్ట్ గివెన్ కండిషన్ అర్థం. చూడండి, గివెన్ ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ ఈజ్ ఈక్వల్ టు 160 mm² and stretches by 0.06. So delta L is equal to 0.06 mm and over a 50 mm gauge length. So 50 mm gauge length అంటే మనకి సో
ఒరిజినల్ లెంత్ అది 50 mm అండర్ అన్ యాక్సియల్ లోడ్ ఆఫ్ 35 kN. సో లోడ్ వచ్చేసి 35 kN. సో 35 kN అంటే మనము 35 into 10 cube newtons రాసుకోవచ్చు. 35 into 10 cube newtons రాసుకోవచ్చు. ఇది ఆస్కింగ్ స్ట్రెయిన్ ఎనర్జీ U. సో ఆల్రెడీ మనకి స్ట్రెయిన్ ఎనర్జీకి అయితే ఫార్ములా అయింది. U ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ లోడ్ ఇంటూ డెల్టా, హాఫ్ ఇంటూ లోడ్ ఇంటూ డెల్టా. సో హాఫ్ ఇంటూ P ఇంటూ డెల్టా. సో హాఫ్ ఇంటూ P అంటే 35 ఇంటూ 10 క్యూబ్ ఇంటూ డెల్టా. డెల్టా అంటే 0.06. సో మనకి నేరుగా డెల్టా ఇచ్చేసాడు. ఓకే, బట్ కన్ఫ్యూజ్ చేయడానికి మనకి ఏ వాల్యూ ఎల్ వాల్యూ ఇచ్చాడు, బట్ నో నీడ్. సో హాఫ్ ఇంటూ P ఇంటూ డెల్టా. సో దీన్ని కనుక మనం సాల్వ్ చేసుకున్నట్లయితే సో 35 ఇంటూ 0.06 by 2 కదా. సో 1.05 into 1000. సో యా, సో 1050 ఈజ్ రిక్వైర్డ్ ఆన్సర్, రైట్. సో 1050 అనేది మనకి కరెక్ట్గా ఆన్సర్ వచ్చింది అనమాట. 1050. ఇదేమో న్యూటన్, ఇదేమో ఎంఎం, న్యూటన్ ఎంఎం, రైట్. ఒకవేళ ఫార్ములా కూడా మీకు తెలియకపోతే యూనిట్స్ బట్టి కూడా మనం ఏం ఫార్ములా అప్లై చేయాలని కూడా చూసుకోవచ్చు అనమాట, రైట్. సో ఇది మనకి స్ట్రెయిన్ ఎనర్జీ, ఈజీ క్వశ్చన్. తర్వాత చూసినట్టయితే మీకు ఇది కూడా the stress induced in a body when suddenly loaded is how many times the stress induced when the same load is applied gradually. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. సడన్ లోడ్, ఇంపాక్ట్ లోడ్ అని ఉంటాయి కదా మనకి. సో సడన్ లోడ్ అంటే ఏంటంటే మనకి మామూలుగా స్ట్రెస్ అనేది మనకి P/A అయితే సడన్ లోడ్ వల్ల వచ్చేది 2 times ఉంటుంది అనమాట. సో ఆల్వేస్ ఇట్ ఈస్ 2 times ది గ్రాడ్యువల్ లోడ్. సో ఇది చాలా సింపుల్ క్వశ్చన్, 2 times. తర్వాత క్వశ్చన్ చూసుకున్నట్టయితే ఈ బార్ 36 mm by 36 mm by 260 mm లాంగ్, అంటే దాని ఒక 3 dimensions వచ్చేసాడు, లెంత్, బ్రెడ్త్, హైట్. ఈ సబ్జెక్టెడ్ టు ఏ పుల్ ఆఫ్ 100 kN in the direction of length. The decrease in each lateral dimension is 0.004 mm. The lateral strain is అన్నాడు. ఈజ్ ఆస్కింగ్ ది lateral strain. ఓకే, సో ఒకసారి నేను మీ క్వశ్చన్ అయితే ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ చూసినట్టయితే బార్ ఒక డైమెన్షన్ యూజ్ చేశాడు, 36 mm by 36 mm by 260 mm లాంగ్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ఎ పుల్ ఆఫ్ 100 kN. పుల్ అంటే మనకి రెండు పక్కల లాగాడు. ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లెంత్. సో ద డిక్రీజ్ ఇన్ ఈచ్ lateral dimension is 0.004 mm. సో మనకి ఒక డైరెక్షన్లో స్ట్రెస్ అప్లై చేస్తే మిగతా రెండు డైరెక్షన్స్లో మనకి ఎంత డిక్రీజ్ అయిందంటే 0.004 mm తగ్గింది. అయితే లాటరల్ స్ట్రెయిన్ అన్నాడు. సో లాటరల్ స్ట్రెయిన్ అంటే ఆ డైరెక్షన్లో స్ట్రెయిన్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్. చూడండి, సో నేను ఒకసారి మీకు డయాగ్రామ్ గీసి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదన్నమాట. సో మనకి ఏంటంటే ఒక 260 mm లాంగ్. ఓకే, సో ఇలా ఒక బార్ అయితే ఉంది మనకి, రైట్. సో దీనికి ఏంటంటే యువతల 100 kN సప్లై చేస్తున్నాడు, అండ్ యువతల కూడా మనకి పుల్ అంటే లాగుతున్నాడు, 100 kN సప్లై చేస్తున్నాడు. ఇన్ డైరెక్షన్ ఆఫ్ లెంత్. ద డిక్రీజ్ ఇన్ ఈచ్ lateral dimension is 0.04. అయితే ఈ పక్క మనకి ఇంక్రీజ్ అయితే ఉంటుంది, ఈ పక్క మనకి ఇంక్రీజ్ అయితే ఉంటుంది స్ట్రెయిన్ అనేది. ఈ పక్క ఏమవుతుంది మనకి డిక్రీజ్ అవుతుంది కదా. సో ఎంత డిక్రీజ్ అయిందంటే డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు 0.004 అంట, 0.004 mm. అయితే మనకి ఆ లేటరల్ డైరెక్షన్లో స్ట్రెయిన్ కనుక్కోమంటున్నాడు. స్ట్రెయిన్ ఫార్ములా మనకి ఏం తెలుసు, డెల్టా ఎల్ బై ఎల్. సో ఆ డైరెక్షన్లో ఎంత మనకి డెల్టా ఎల్ 0.004 బై ఈ డైరెక్షన్లో లెంత్ ఎంత వస్తుంది మనకి, ఈ డైరెక్షన్లో లెంత్ ఎంత వస్తుంది, ఇదే కదా, ఎంత 36 కదా, 36 mm. సో 0.004 బై 36 అంటే మనకి 0.004 బై 36. సో అప్రాక్సిమేట్గా మనకి 1.1 × 10⁻⁴ వస్తుంది.
1.11 into 10 power minus 4 is the ఎగ్జాక్ట్ వాల్యూ. చాలా సింపుల్ క్వశ్చన్. వాడు అడిగింది మనకి స్ట్రెయిన్ అడిగాడు. స్ట్రెయిన్ అంటే ఏంటి? మనకి చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. కాకపోతే ఏ లెంత్ వేసుకోవాలంటే మనకి వాడు క్లియర్గా చెప్తున్నాడు, ఈ డైరెక్షన్లో స్ట్రెయిన్ ఇచ్చాడు, చేంజ్ ఇన్ లెంత్ ఇచ్చాడు, కాబట్టి ఆ డైరెక్షన్లో ఒరిజినల్ లెంత్ వేసుకోవాలి. అడుగుతుంది కూడా మనకి ఏంటంటే స్ట్రెయిన్ ఇన్ లాటరల్ డైరెక్షన్. సో ఇదేమో మనకి లాంగిట్యూడినల్ డైరెక్షన్ అవుతుంది, ఇదేమో మనకి లాంగిట్యూడినల్ డైరెక్షన్ అవుతుంది. ఏ పక్క అయితే పెద్ద లెంత్ ఉంటుందో అది మనకి లాంగిట్యూడినల్ డైరెక్షన్ అవుతుంది. ఇంకా దానికి పర్పెండిక్యులర్గా ఉండే షార్ట్ డైరెక్షన్ ఏదైతే ఉంటుందో అది లాటరల్ డైరెక్షన్ అవుతుంది. షార్ట్ లెంత్ ఉండేది ఏమవుతుంది మనకి లాటరల్ డైరెక్షన్, రైట్? యా, తర్వాత చూసుకున్నట్టయితే ద డయామీటర్ ఆఫ్ హోల్ అట్ ద గేజ్ పాయింట్ వైల్ ఫర్ మేకింగ్ కనెక్షన్ ఫర్ వేరియస్ డివైజెస్ ఫర్ ప్రెషర్ మెజర్మెంట్ షుడ్ బి 1 mm to 3 mm అంటే గుర్తుపెట్టుకోండి. ఈ బిట్ అయితే బై హార్ట్ చేసుకోండి, ఎందుకంటే ఈ బిట్ గురించి అయితే మనకి ఎక్కడ మెటీరియల్ అయితే నోట్స్ అయితే కనపడలేదు. ద డయామీటర్ ఆఫ్ హోల్ అట్ గేజ్ పాయింట్. సో గేజ్ పాయింట్ దగ్గర హోల్ డయామీటర్ ఎంత ఉండాలంటే ఫర్ ప్రెషర్ మెజరింగ్ వచ్చేసి 1 mm to 3 mm. ఓకే, సో ఐ థింక్ మేబీ ఇది ఫ్లూయిడ్ మెకానిక్స్ సంబంధించిన ఉంటుందేమో. ఈ పైవోట్ ఉండే కదా మనకి డివైజెస్ మెజర్ చేసుకున్న ఆరిఫైస్ మీటరు, వెంచురీ మీటరు అట్లాగా. సో మేబీ దానికి సంబంధించిన అనుకుంటున్నాను. ఓకే, లీవ్ ఇట్. ఓకే, గుర్తుపెట్టుకోండి, మనకి ప్రెషర్ మెజర్ చేయడానికి ఎంత హోల్ డయామీటర్ ఎంత ఉండాలంటే 1 mm to 3 mm. తర్వాత ఇది బాగా తెలిసిందే. A bar uniformly tapering from diameter d1 at one end to d2 at another end is subjected to an axial tensile load P. The length of bar is L and the extension of bar అంటే డెల్టా ఎల్ అడుగుతున్నాడు. సో మన డెల్టా ఎల్ ఫార్ములా తెలుసు కదా మనకి. డెల్టా ఎల్ ఈజ్ ఈక్వల్ టు పిఎల్ బై ఏఈ. సో అదే ఒక సర్క్యులర్ సెక్షన్ అయితే పిఎల్ బై π/4 d స్క్వేర్ అవుతుంది ఎప్పుడు యూనిఫామ్ డయామీటర్ అయితే. బట్ t1 d2 కాబట్టి π/4 d1 d2 ఈ లేదు 4 పై కలిపితే ఏమవుతుంది నాకు 4pl బై π ఇంటూ d1 ఇంటూ d2 ఇంటూ ఈ, రైట్? తర్వాత ద రేషియో ఆఫ్ బల్క్ మోడలస్ టు యంగ్స్ మోడలస్ ఫర్ ఎ పాయిజన్స్ రేషియో ఆఫ్ 0.25. చాలా సింపుల్ క్వశ్చన్ అండి. మనకి రిలేషన్ అయితే రెండు ఉన్నాయి. మనకి E ఈజ్ ఈక్వల్ టు 2z ఇంటూ 1 ప్లస్ మ్యూ అండ్ పెద్ద వాల్యూ E ఈజ్ ఈక్వల్ టు 3k ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. పెద్ద వస్తే లోపల మైనస్ రావాలి, పెద్ద వాల్యూ వస్తే లోపల మైనస్ రావాలి. అయితే మనకు బల్క్ మోడల్స్ అంటే కే, యంగ్స్ మోడల్స్ అంటే ఈ, కాబట్టి ఇది మనకు సరిపోతుంది. ఈ ఫార్ములా అయితే ఇప్పుడు ప్రస్తుతం అవసరం లేదు. సో ఈ వాల్యూ కే వాల్యూ అడుగుతున్నాను. హీస్ ఆస్కింగ్ ద రేషియో ఆఫ్ బల్క్ మోడల్స్ టు యంగ్స్ మోడల్స్. రేషియో ఆఫ్ బల్క్ మోడల్స్ టు యంగ్స్ మోడల్స్ అంటే కే బై ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. కే బై ఈ వాల్యూ కనుక్కోమంటున్నాడు. ఫస్ట్ ఈ బై కే కనుక్కుందాం. ఈ కే ఇక్కడ మల్టిప్లై, ఈ కే ఈ పక్కుంటే ఏమవుతుంది నాకు మల్టిప్లై, యువతలో ఏమవుతుంది నాకు డివైడ్. సో ఈ బై కే ఈజ్ ఈక్వల్ టు 3 ఇంటూ 1 మైనస్ 2 మ్యూ, 3 ఇంటూ 1 మైనస్ 2 మ్యూ. సో ఈ బై కే ఏమవుతుంది నాకు 3 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ మ్యూ అంటే 0.25. మనకి క్వశ్చన్లో అయితే ఇచ్చాడు కదా పాయిజన్స్ రేషియో మ్యూ ఈజ్ ఈక్వల్ 0.25. సో 3 ఇంటూ 1 మైనస్ 2 ఇంటూ 0.25 అంటే ఏమవుతుంది నాకు 0.5. సో 1 మైనస్ 0.5. సో 3 ఇంటూ 1 మైనస్ 0.5 ఏమవుతుంది నాకు 0.5. 1లో 0.4 పోతే 0.5. 3 ఇంటూ 0.5 ఏమవుతుంది నాకు 1.5. 1.5 అంటే మనకి 3/2 కదా. సో 1.5 అంటే 3/2. ఏంటది ఈ బై కే. బట్ మనకు కావాల్సిన ఏంటి కే బై ఈ, కాబట్టి ఏమవుతుంది మనకి రేషియో 2/3. రెసిప్రోకల్ చేసుకోండి. సో ఈ బై కే ఏమొచ్చింది నాకు 3/2, కే బై ఈ ఏమొచ్చింది నాకు 2/3. సో అవర్ ఆప్షన్ వుడ్ బి 2/3 ఇస్ ద రిక్వైర్డ్ కరెక్ట్ ఆన్సర్. రైట్, తర్వాత మనం చూసినట్లయితే యాజ్ కంపేర్డ్ టు యూనియాక్సియల్ టెన్షన్ ఆర్ కంప్రెషన్ ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ బెండింగ్ ఈస్ 1/3. ఓకే, సో ఇది కూడా మనకి ఏంటంటే ఒక స్టాండర్డ్ బిట్ గుర్తుపెట్టుకోండి. యాజ్ కంపేర్డ్ టు యూనియాక్సియల్ టెన్షన్ ఆర్ కంప్రెషన్. సో టెన్షన్తో కానీ కంప్రెషన్తో కానీ పోల్చుకుంటే ద స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ బెండింగ్, ఓన్లీ బెండింగ్లో మాత్రమే సో ఎంత ఉంటుందంటే 1/3. ఓకే, సో ఇక్కడ నేను మీకు 2 బిట్స్ అయితే గుర్తుపెట్టుకోమని చెప్పాను. ఒకటి అక్కడ హోల్ డయామీటర్ ఆఫ్ గేజ్ వచ్చేసి మనకి 1 mm to 3 mm ఉండాలి. ఇంకోటి అయితే స్ట్రెయిన్ ఎనర్జీ స్టోర్డ్ ఇన్ బెండింగ్ వచ్చేసి 1/3 ఉంటుంది, 1/3. ఓకే, రైట్. యా, సో దీని గురించి అయితే మనం ఎంతగా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఇస్ ద రేషియో ఆఫ్ ఈ డక్టైల్ మెటీరియల్స్ అయితే వర్కింగ్ స్ట్రెస్ బై ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఓకే, సో లేదా అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్.
ఓకే, సో నేను ఇక్కడ రాస్తాను చూడండి, మీకు అది ఆల్రెడీ నేను స్లైడ్లో కూడా మీకు చూపించినాను ఫార్ములా కూడా. సో లెట్ మీ టేక్ టు దట్ స్లైడ్. యా, ఇక్కడ చూడండి. సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఏమవుతుందంటే డక్టైల్ మెటీరియల్స్కి ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్, లేదా బ్రిటిల్ మెటీరియల్స్కి ఏమవుతుందంటే అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. సో వర్కింగ్ స్ట్రెస్ అనేది ఇప్పుడు కింద డినామినేటర్ సేమే ఉంటుంది, పైన మాత్రం బ్రిటిల్ మెటీరియల్స్కి అల్టిమేట్ వాల్యూ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది వేస్తాం. డక్టైల్ మెటీరియల్స్కి ఏమో ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ చేస్తాం, రైట్. యా, సో మనకేమవుద్ది దాని ప్రకారం ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ ఫర్ డక్టైల్ మెటీరియల్స్కి ఏమవుద్ది నాకు ఈల్డ్ స్ట్రెస్ అంటే ఏవైతే సాగుతాయి లైక్ స్టీల్ అండ్ ఐరన్ లాంటివి ఏమవుద్ది నాకు ఈల్డ్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. బ్రిటిల్ మెటీరియల్స్కి ఏమవుద్ది నాకు అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్. ఓకే, అల్టిమేట్ స్ట్రెస్ బై వర్కింగ్ స్ట్రెస్ అన్నమాట. సో ఇది ఆప్షన్ 1 అయితే ఉంటుంది, బట్ దీనికైతే ఆన్సర్ డిస్క్రిపెన్సీ ఉండడం వల్ల లాస్ట్ టైం అయితే ఆప్షన్ దీనికి ఇవ్వలేదు, క్వశ్చన్ డిలీట్ చేశారు, రైట్. సో ఇది ఫ్రెండ్స్ మనకి సింపుల్ స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్స్లో స్ట్రెంత్ ఆఫ్ మెటీరియల్స్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. సో ఇవైతే మనకి లాస్ట్ టైం ఏ ఎగ్జామ్కి అయితే ఇవ్వడం జరిగింది, అండ్ మోర్ ఓవర్ ఇలాంటివి స్టాండర్డ్ ఉండేటివి మనకి అడగడానికి అవకాశం ఉంది. బికాస్ యూ నో దట్ ఏఈ లేదంటే మనకి గేట్ లెవెల్ కాదు, జస్ట్ డిప్లొమా లెవెల్ అయితే మనకి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ ఇస్తారని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ సో మనకి ఏవైతే థియరటికల్ అండ్ లైక్ ఐ టోల్డ్ యూ ఆల్రెడీ, సో సింపుల్ బేసిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఫార్ములాస్ పైన స్ట్రైట్ క్వశ్చన్స్ ఉంటాయి, అండ్ థియరీ కూడా కొంచెం బాగా చూసుకుంటే సో ఈజీగా మనకి మార్క్స్ రావడానికి అయితే అవకాశం ఉంది. సో ఈసారి నెగిటివ్ ఉంది కాబట్టి సో బాగా నేర్చుకుంటేనే మీకు కరెక్ట్ ఆప్షన్ వస్తేనే మీకు పెట్టడానికి అవకాశం ఉంటుంది, రైట్. థ్యాంక్ యూ. సో దీస్ ఆర్ ది క్వశ్చన్స్.